ఓం శ్రీమాత్రే నమః. శత్రు విజయం లోకప్రియత్వంనకు దోహదపడే సౌందర్యలహరి 21వ శ్లోకం. ప్రతిపదార్థం, భావం, వివరణ, ఉపాసనా యంత్రము మరియు ఉపాసన విధానముతో. తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామ ప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. పదార్థం, తటిల్లేఖాతన్వీం మెరుపు తీగలా పొడుగ్గా సన్నగా, తపనశసి వైశ్వానరమయీం సూర్య చంద్రాగ్నుల రూపం పొందిన, షణ్ణాం 6 సంఖ్యలో, కమలానాం పద్మాల యొక్క, అపి ఉపరి గ్రంథితయాని కంటే పైన గల, మహాపద్మాటవ్యాం చాలా రేకులు గల పద్మమనే కర్ణికలో, విషన్నాం కూర్చొని ఉన్న, తవ కలాం నీదైన కలను, మృది మన మాయేన మాలిన్యం తొలగించబడిన, మనసా మనస్సు చేత, మహాంత యోగ సాధకులు, పశ్యంత అనుభవిస్తున్నవారై, పరమాహ్లాదలహరి సుఖ విశేషమనే రసోత్సేకాన్ని దధతి ధరిస్తూ ఉన్నారు. ఓ జగజ్జనని, మెరుపు తీగ వంటి సూక్ష్మమైన క్షణ ప్రకాశ వికాస లక్షణము కలదియు, సూర్య చంద్రాగ్ని రూప సమన్వితమైనదియు, షట్చక్రముల పైభాగమున గల గొప్ప తామర తోటయందు అనగా సహస్రార కమలమందు వెలుగొందు నీ యొక్క సాదాఖ్య కలను, కామాది మలినములను పోగొట్టుకొనిన మనసుతో మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి మహదానంద ప్రవాహములో ఓలలాడుచున్నారు. వివరణము. అమ్మవారి అనుగ్రహమునకు పరాకాష్ఠ ఈ ప్రస్తుత శ్లోకములోను తర్వాత శ్లోకములోను చెప్పబడుచున్నది. తెలివితేటలు, వక్తృత్వము, రచనా సామర్థ్యము, అందము, వశీకరణము, సేవా సౌభాగ్యము మొదలైనవన్నీ పొందిన తరువాత కూడా ఇంకను పొందవలసినది ఒకటి ఉన్నది. అది జీవన్ముక్తి పదము. ఇది జీవితమునకు పరమలక్ష్యము. దీనినే పరమానంద స్థితిని తెలియజేయు పరమపదము అందురు. శ్రీచక్రోపాసనలోని పరమ ధ్యేయము ఇదియే. దీని విషయము మహీమూలాధారే అను 9వ శ్లోకమునందు పూర్వము కొంత చెప్పబడినది. ఇక్కడ మరికొంత వివరణ ఇవ్వబడుచున్నది. వెన్నెముక యందలి సుషుమ్నా మార్గమును కులపథము అందురు. తామర తూడును విడిచినప్పుడు వచ్చు సన్నని దారపు పోగు కంటే సూక్ష్మముగా ఈ పథము ఉండును. దీనిని లలితా సహస్రనామములలో కుండలిని, విసతంతుతనీయసి అను నామములతో వ్యవహరించారు. సాధకుని తేజస్వంతమైన ధాతువు ఈ మార్గము ద్వారానే మూలాధారాది షట్చక్రములను వరుసగా దాటుచు చివరకు ఆ షట్చక్రములైన పైన ఉండు సహస్రార కమల కేంద్రమును చేరును. తేజస్వంతమైన ధాతువును కుండలిని శక్తి అందురు. సహస్రార కమల కేంద్రమునందలి ప్రజ్ఞను శివునితో సంకేతించుచుందురు. కుండలిని శక్తి అను అమ్మవారు సహస్రార కమల కేంద్రమందలి ప్రజ్ఞా సంకేతుడైన శివునితో ఐక్యము చెందుట సాధకుని ఉపాసనకు పరమావధి. సహస్రార కమల కేంద్రమును శ్రీచక్రమునందలి కేంద్ర బిందువుతో కొనవలెను. దీనిని బిందువు అంటారు. దీనిని ఆసనముగా ఉన్న అమ్మవారిని శివశక్త్యైక రూపిణి అని లలితా సహస్రనామములో చిట్ట చివరి శ్లోకములో తెలుపబడినది. ఈ స్థానమునందు ప్రతిపాదింపబడిన కళను శ్రీ విద్యలో సాదాఖ్య అంటారు. ఇటు సాదాఖ్య కళను దర్శించుట సామాన్య మానవునికి
సాధ్యము కాదు. ఈ సాదాఖ్య కళ యొక్క అద్భుత ఆద్యంత రూప వికాసము ఈ శ్లోకమునందు చెప్పబడినది. బంధన హేతువైన రజస్సు ముక్తి, తుది లక్ష్యముగా గల రజస్సు ముక్త స్థితి వరకు, పైకైతే రజస్సు అని రకరకాలుగా ఉంటాయి. కామేశ్వరీదేవి అరుణవర్ణం నిన్ను ముక్త స్థితికి వరకు ఎత్తే రజోగుణము. వశీకరణ శక్తి మనలను ఒక శక్తి లేక ప్రభావపు అదుపులో ఉంచేది. ఈ ఎరుపు మనలను బంధనాల నుండి విముక్తి చేసేది. తనకంటే భిన్నముగా ఇంకొకటి ఉన్నచో అది తనదా ఇతరులదా అనే భావము వస్తుంది. అంతయును తానే అయిన పరాశక్తి తనది అనే భావము లేదు. మానవుడు మమకారంతో బద్ధుడవుతాడు. నా మమ అంటే విముక్తుడవుతాడు. ప్రతి వస్తువు పైన ఇది నాది అని ముద్ర వేస్తూ ఉంటాడు. ఈ దేహం నాది, ఇల్లు నాది, ఈ ధనం నాది, ఈ వస్తువులు నావి, అవి అన్నీయు నావి, వీటిని మూట కట్టుకుని పోతానను మమకారం పెరిగి వదలలేక పట్టు విడవక ప్రాణాలు వదులుతాడు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏమి ప్రయోజనం? గాఢ నిద్రలో తప్ప ఎల్లప్పుడూ ఈ మమకారం పట్టుకొనియే ఉంటుంది. జగన్మాత అనుగ్రహం కలిగిందా అన్ని మమకారాలు రాలిపోతాయి. ఉపాసన యంత్రము మరియు విధానము. ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని బంగారు రేఖ మీద రాసి 45 రోజులు నిష్ఠగా అర్చించాలి. ప్రతిరోజు పై శ్లోకాన్ని 1000 పర్యాయాలు జపించాలి. తేనె, బెల్లం ఏదైనా నివేదన చేయాలి. సిద్ధి పొందాక యంత్రధారణ జరగాలి. బీజాక్షర ధ్యానం కూడా చేయాలి. సకల జన వశీకరణకు, సభా సమ్మోహకత్వానికి దీని మించిన సాధన మరొకటి లేదు.